అందరికీ నమస్కారం. హిత మనసు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడొక చిన్న ప్రశ్న. మీలో దాగి ఉన్న మీ శక్తి గురించి మీకు తెలుసా? అసలు ప్రతి మనిషి తన శక్తిని ఎందుకు గుర్తించలేడు? శక్తి అంటే శారీరక శ్రమ మాత్రమే కాదు, మానసిక దృఢ సంకల్పం కూడా. మనం చాలాసార్లు భయానికి గురి అయ్యి ఆలోచన పరిధిని దాటి మన గురించి మనమే తక్కువగా ఆలోచించడం మొదలు పెడతాం. సమస్య చిన్నది అయినా అది చాలా జటిలమని ఆలోచిస్తాం. కానీ ఎంతో కష్టం అనుకునే సమస్య ఒక చిన్న ఆలోచనతో పరిష్కారం అవుతుంది. కానీ మనకు ఉన్న భయం వల్ల ఆలోచించలేకపోతున్నాం. మన ఆలోచనలే మనకు బలం ఇస్తున్నాయన్న విషయం మనమే మర్చిపోతాం. మన సమస్యలు పెద్దవిగా చూడటం వల్ల మన శక్తిని మనమే గుర్తించలేకపోతున్నాం. ఉదాహరణకు, రామాయణంలో సీతమ్మను వెతకడానికి వానరసేన సముద్రం దగ్గరికి చేరుతుంది. ఇంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటాలి అని అందరూ ఒక్కసారిగా ఆగిపోతారు. అక్కడే ఉన్న హనుమ కూడా నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఎందుకంటే అతనికి తన శక్తి గుర్తుండదు. అప్పుడు జాంబవంతుడు హనుమంతునితో ఒక మాట చెప్తారు. హనుమ, నీకు అపారమైన శక్తి ఉంది అని హనుమకి తన శక్తిని గుర్తు చేస్తారు. అప్పుడు హనుమంతుల వారు తన శక్తిని గుర్తు చేసుకుని సముద్రాన్ని దాటేస్తారు. మధ్యలో సమస్యలు ఎదురు అయినా తన శక్తితో గమ్యం చేరుతారు. హనుమంతుల వారికి తన శక్తి అప్పుడే రాలేదు, అది ఆయనలోనే ఉంది. కానీ గుర్తు చేయాల్సిన అవసరం వచ్చింది. మన సమస్యలు పెద్దవి కావు, మనం మనల్ని తక్కువగా అనుకోవడమే పెద్ద సమస్య. కొన్నిసార్లు మనకి ఒక చిన్న ప్రోత్సాహం చాలు మనలోని శక్తిని బయటకు తీసుకురావడానికి. మన పరిస్థితుల వల్ల కలిగే భయం కన్నా ఆ పరిస్థితి నుండి బయటపడటం కోసం చేసే ప్రయత్నం లేదా ఆలోచించే శక్తి చాలా గొప్పవి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అనుకునేటంత బలహీనులు మీరు కాదు. మనం అనుకున్న దానికంటే మనలో ఉన్న శక్తి చాలా ఎక్కువ. మీరు గుర్తించని శక్తి మీలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హిత మనసు కుటుంబంలో భాగం అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మనసుకు హితం చేసే విషయంతో.